వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆన్లైన్కి సంబంధించి ఎస్జిటి కౌటిల్య మెంటర్షిప్ బ్యాచ్ అప్డేట్స్ అయితే ఒకసారి చూద్దాము. ఇందులో వీడియో క్లాసులు అయితే పెడుతున్నాము. ఇది తెలిసిందే 2026కు సంబంధించిన అప్డేటెడ్ వీడియో క్లాసులు రికార్డ్ చేసి కొత్త వీడియోలు అప్లోడ్ చేస్తున్నాము. దీంట్లో 100కు పైగా పీడిఎఫ్ నోట్స్లు, దానికి అనుసరించి 100 డైలీ టెస్టులు, అలాగే పీడిఎఫ్ నోట్స్లతో పాటు పేపర్ కూడా డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఇస్తున్నాము. ఇప్పుడు ఈరోజు కంటెంట్కి సంబంధించి మనం ఒకసారి గమనించినట్లయితే చూడండి, 10వ వారంలో ఉన్నాం. 10వ వారంలో ఇప్పటి వరకు 4 పరీక్షలు అయితే జరుపుకున్నాము. ఈరోజు మనం ఏం చదవాలంటే తెలుగుకు సంబంధించి ఏంటంటే తెలుగు 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ సెమిస్టర్ 1 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ చదవాలి. అలాగే దాంట్లో ఉండేటువంటి గ్రామర్ పాయింట్ అన్నీ కూడా చదవాలి. ఈ నోట్స్ మనం డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చున్నాము. దాన్ని మీరు డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ కూడా తీసుకుని ఎగ్జామ్స్ అనేవి రాసుకోవచ్చు. ఆలోచించండి ఖచ్చితంగా, ఎందుకంటే మనకి ఇప్పుడు 160 రోజులు అంటే దాదాపుగా కరెక్ట్గా మనం తీసుకుంటే 165 రోజుల సమయం ఉందనుకోండి. ఇప్పుడు కానీ మీరు కోచింగ్ జాయిన్ అయితే ఏమవుతుంది అంటే రిలాక్స్గా, చాలా క్లియర్గా, డీటెయిల్గా మీరు సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అదే కొత్త బ్యాచ్ మళ్ళీ ఎప్పుడు ఉంటుంది అంటే ఖచ్చితంగా కొత్త బ్యాచ్లు అనేవి ఉంటూనే ఉంటుంది. కానీ మీకు అప్పుడు ఏమవుతుందంటే సమయం అనేది తగ్గిపోతుంది. సమయం అనేది తగ్గిపోతుంది. అప్పుడు ప్రెషర్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా సమయం తగ్గినప్పుడు మీ మీద ఉండేటువంటి ప్రెషర్ అనేది పెరిగిపోతుంది. అప్పుడు రిలాక్స్గా చదవలేరు. ఎక్కువసేపు క్లాసులు వినడానికి సమయం కేటాయిస్తారు, చదవడానికి తక్కువ సమయం అనేది కేటాయిస్తారు. కాబట్టి టైం ఉండేటప్పుడే మీరు దాన్ని చాలా సక్రమంగా ఉపయోగించుకోండి. మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. పదే చెప్తున్నాము, ఇది రైట్ టైం చదవడానికి, రైట్ టైం ఇది. అలాగే ఈ సమయంలో సరైన పరిస్థితులను మీరు ఎంచుకోవాలి. సరైన కోచింగ్ సెంటర్ని ఎంచుకోవాలి. సరైన కోర్సును ఎంచుకొని మీరు చదవడం అయితే ప్రారంభించాలి. మళ్ళీ చెప్తున్నాము, ఇప్పుడు సమయం అయితే ఎక్కువగా ఉంది కాబట్టి ప్రెషర్ చాలా తక్కువగా ఉంటుంది. సిలబస్ డీటెయిల్గా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.